ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. సరే, మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. నేను ఒక మాట ముందుగా చెప్పిన ఇంతకు ముందు, వాట్ ఎవర్ అంటే నెంబర్ ఆఫ్ ఈ కార్పొరేటర్స్ తర్వాత కౌన్సిలర్ సీట్లలో కొంత పర్ఫార్మెన్స్ చాలా సహజం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వం చాలా బలపడింది. సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్. జగిత్యాల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ల ఆధిక్యం. 50 వార్డ్స్ అక్కడ ఉన్నాయి. కాంగ్రెస్ 5, 16వ వార్డు, 43వ వార్డు, 40వ వార్డు, 10వ వార్డు, 14వ వార్డు. కాంగ్రెస్ 5, బీజేపీ 2 వార్డులు 49, 37, బీఆర్ఎస్ 7, 19 2 వార్డులు, ఇండిపెండెంట్లు 46, 38, 1, 25, 22, 13. సో 6 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. సో టోటల్ మనకు రిజల్ట్ 6, 2, 8, 2, 10, 5, 15 వార్డుల్లో రిజల్ట్ 16 వార్డుల్లో రిజల్ట్ వస్తే 6 ఇండిపెండెంట్లు. సో ఇండిపెండెంట్లు ఆధిక్యం అని చెప్పాలి. 5 కాంగ్రెస్, 2 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. ఎస్ కత్తి వెంకటస్వామి గారు. సో ఇండిపెండెంట్ అంటే మోస్ట్లీ జీవన్ రెడ్డి వర్గీయులే ఉన్నారు అక్కడ. అది ఒక ప్రత్యేక పరిస్థితి. దాని మీద ఇప్పుడు కామెంట్ చేయడానికి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి అండ్ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జీవన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ద కాంగ్రెస్ నోబడీ విల్ క్వశ్చన్. అండ్ ఆయన ఇండిపెండెంట్ గా కొంతమంది కాంగ్రెస్ పూర్వ కార్యకర్తలకు సీట్ రాకపోవడం కారణంగా, వాళ్ళు నిలబడడం కారణంగా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనం సపరేట్ గానే కొంత ప్రత్యేకంగానే మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ గా విషయానికి వచ్చినట్టు ఉంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించింది లోకల్ యొక్క లీడర్స్ యొక్క ప్రాంతానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకుల యొక్క ఇమేజ్ తోటి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలకు పెద్దగా లింకప్ ఉండదు. ఏదో కొంత ప్రభావం ఉంటుంది, తిరుగుతారు, ప్రచారం చేసుకుంటారు. కానీ దాని కారణంగా గెలిచి ఓటములు అనేటువంటిది వాళ్ళని చూసి ఓట్లు వేసడనే ఉండదు. ప్యూర్ గా స్థానిక నాయకత్వం మీద ఉంటది. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అటు బీజేపీకి సంబంధించి కానీ కార్యకర్తల గణము లేకపోతే లోకల్ లీడర్షిప్ అనేటువంటి దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. దాంట్లో మేము అందరికన్నా ముందుంటాం, దాంట్లో డౌట్ లేదు. అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ స్థానిక నాయకత్వం కూడా, బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ లో చాలా బలపడ్డది. వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి 2వ ఫేజ్ ఉపయోగించింది. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే స్థానిక నాయకులు కానీ. ఇక రాష్ట్రాన్ని అంటే ఇక ఫస్ట్ ఫేజ్ అన్నంతా ఆ నలుగురే అని అనుకుంటే, సెకండ్ ఫేజ్ లో ఆ నలుగురితో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సంపాదన పడ్డారు. అధికారంతో పాటు, అహంకారంతో పాటు, అవినీతితో పాటు ఆర్థికంగా బలపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు పోటీ చేయడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. దీన్ని పెద్దగా విచిత్రంగా చూడాల్సిన అక్కర్లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ నగరాలకు సంబంధించి కొద్దిగా ఏదైతే ఎడ్యుకేటెడ్ ఏరియా, తర్వాత నగరాల్లో కొంత హిందూ ముస్లిం సెన్సిటివిటీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారని నేను ఇవాళ కాదు, మున్సిపల్ ఎలక్షన్స్ కు ముందు కూడా నేను చెప్పాను. గ్రామ పంచాయతీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ బహుశా ఇక్కడ ఇది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అనుకుంటా. బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 15 వార్డులకు బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 1. సో జానయ్య లైన్ లో ఉంటే గనక తీసుకుందాం. 10 బీఆర్ఎస్, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 1. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బోని కొట్టింది. సర్ప్రైజింగ్ రిజల్ట్స్ నల్గొండ జిల్లాలో వస్తున్నాయి. హాలియా, నందికొండ ఈ 2 కూడా జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగార్జున సాగర్ లో 2 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బట్ తిరుమలగిరి చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఎస్ జానయ్య, సో తిరుమలగిరి మున్సిపాలిటీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కదా? ఎస్ సార్, అవును సార్. సో 15కు 10 బీఆర్ఎస్. గ్యాదర్ కిషోర్ చాలా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఏంది కారణం? అంత ఆ విధంగా బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటి? ఆ విధంగా రిజల్ట్ రావడానికి కారణం ఏంటి?
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత వర్గ విభేదాలు మొదటి నుంచి కూడా అక్కడ మందుల సామీల్ పార్టీలో జయం కావడం, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 3 వర్గాలుగా ఏర్పడడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే మందుల సామీల్ వర్గం ఒకవైపు, మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం మరోవైపు, ఇటు మంత్రి కోమటిరెడ్డి వర్గం కూడా మరోవైపు. ఈ ముగ్గురి వర్గ పోరు వల్ల మాత్రం తిరుమలగిరి మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిందని నేను చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులలో 10 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ, ఒక ఇండిపెండెంట్, 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో చైర్మన్ పదవికి కావాల్సినటువంటి 1/3 మెజార్టీ కంటే ఇంకెక్కువ సీట్లు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కొంత మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాత్రం పట్టు సాధించారని చెప్పవచ్చు. ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇటు ఎమ్మెల్యే మందుల సామీల్కి సంబంధించి 4 అభ్యర్థులు, ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మరో 3 అభ్యర్థులు, ఇతర పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, ఇలా ఈ వర్గ విభేదాల వల్ల ఒకరి గెలుపును ఒకరు అడ్డుకున్నట్టుగా కూడా కొంత ప్రచారం సాగింది. ఒకరిని ఒకరు ఓడించుకోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ కు మాత్రం ఆధిక్యం లభించిందని చెప్పవచ్చు సార్. సో అంటే ఇంకెక్కడైనా నల్గొండలో ఛాన్స్ ఉందా? మిర్యాలగూడ, సూర్యాపేట 2 చోట్ల టఫ్ అని చెప్పారు. సో అక్కడి రిజల్ట్ ఏమన్నా తెలిసిందా? మిర్యాలగూడకు సంబంధించి ఒకసారి నేను చూస్తాను. మిర్యాలగూడ ఇంకా అప్డేట్ చేయలేదు. ప్లస్ సూర్యాపేట కూడా టఫ్ అని చెప్పారు. సూర్యాపేట కూడా ఇంకా అప్డేట్ కాలేదు. అక్కడ కౌంటింగ్ స్టార్ట్ కాలేదా? మిర్యాలగూడలో, సూర్యాపేటలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం సూర్యాపేటకు సంబంధించి అంటే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 4 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 3 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే అక్కడ కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం కావడం వల్ల కొంత రిజల్ట్ విషయంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఏదైతే మిర్యాలగూడకు సంబంధించి కూడా ఇటు కొంత అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 4 అభ్యర్థులు విజయం సాధించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన. నల్గొండకు సంబంధించి ఒకసారి రిజల్ట్ చదువుతాను. పీసీఆర్ అండ్ సోషల్ మీడియా టీం అలర్ట్. ఓవరాల్ గా చండూరులో 6 కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డి, 3 బీఆర్ఎస్, 1 సిపిఐ. సో చండూరు మున్సిపాలిటీ రాజగోపాల్ రెడ్డి కైవసం చేసుకున్నారు ఆల్రెడీ. చిట్యాల 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. చిట్యాల నకిరేకల్ నియోజకవర్గం కదా జానయ్య? చిట్యాల నకిరేకల్ నియోజకవర్గం, బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 9, 1 ఇండిపెండెంట్. సో చిట్యాలకు సంబంధించి వేముల వీరేశం చిట్యాల మున్సిపాలిటీ గెలుచుకున్నారు. దేవరకొండలో కొంత టైట్ ఫైట్ ఉంది, బట్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 దేవరకొండలో ఇండిపెండెంట్లు. అదేవిధంగా హాలియా నాగార్జున సాగర్ లో నియోజకవర్గం, జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి, 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. నందికొండ 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి. సో నారాయణపేట మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ ప్రభంజనం కనిపిస్తుంది. మళ్ళీ చదువుతాను. 5 బీజేపీ, 1 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్. సో నల్గొండకు సంబంధించి పూర్తిగా ముందు కంప్లీట్ చేస్తాను. సూర్యాపేటలో హుజూర్ నగర్ 19 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 5 ఇతరులు. కోదాడ 21 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్లు. సో హుజూర్ నగర్, కోదాడ, ఉత్తమ్ పద్మావతి ఇద్దరు క్లీన్ స్వీప్ చేశారు. హుజూర్ నగర్, కోదాడలో ఈజీగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీస్ కైవసం చేసుకోబోతుంది. నేరేడు చెర్ల 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉన్నప్పటికీ అంత హుజూర్ నగర్, కోదాడలో ఉన్నంత విధంగా లేదు ఇక్కడ. సూర్యాపేటలో 1 కాంగ్రెస్ బోని చేసింది, ఇంకా బీఆర్ఎస్ తెలవాల్సి ఉంది. తిరుమలగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 10 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా, ఇది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఆలేరు 1 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3. ఎస్ జానయ్య, ఆలేరులో కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 3. జానయ్య ఉన్నారా ఫోన్ లైన్ లో? సార్ ఉన్నా సార్. ఆలేరులో 1 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3. ఇదే విధంగా ట్రెండ్ కంటిన్యూ అవుతా, ఏమన్నా తేడా వద్దా? కాంగ్రెస్ కే ఆధిక్యం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సార్. ప్రస్తుతం ఏదైతే ఇంకా కౌంటింగ్ నుంచి అధికారికంగా ఫలితాలు అయితే రావాల్సి ఉంది. అక్కడ ఇండిపెండెంట్ 1 అభ్యర్థి, అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 3 గెలవడం జరిగింది.
బీఆర్ఎస్ కు సంబంధించి 2, అలాగే కాంగ్రెస్ సంబంధించి ప్రస్తుతం 4 గెలుపొందినట్టుగా కూడా సమాచారం. భువనగిరి 5 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్లు. చౌటుప్పల్ రాజగోపాల్ రెడ్డి చంద్ర మున్సిపాలిటీది 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. చౌటుప్పల్లో బీజేపీ కూడా పర్లేదు, బానే ఉంది. బీజేపీకి చౌటుప్పల్ అంటే రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదా మనోహర్ రెడ్డి ఓవరాల్ గా సూపర్వైజ్ చేశారా? చౌటుప్పల్లో మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీకి కొంత పట్టు ఉండే విధంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా చౌటుప్పల్ టౌన్ వరకు, పట్టణం వరకు మాత్రం బీజేపీ కొన్ని వార్డులలో బలంగా ఉన్నాడు. చౌటుప్పల్లో చెండూరులో ఇంతకు ముందు కౌన్సిలర్లు కూడా గెలుస్తున్నారు. అంటే అది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా వార్డు మెంబర్లు గెలవడం అక్కడ స్ట్రాంగ్ ఉన్నది. ఎందుకంటే ముందు నుంచి కూడా కమ్యూనిస్టులకు బీజేపీకి మధ్యలో, ఏబీపీ కార్యకర్తలకు మధ్యలో ఫైట్ ఉంటుండే కాబట్టి, సో ఆ ప్లేసెస్ లో ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీలో చౌటుప్పల్ గానీ చెండూరు బీజేపీకి ప్రాతినిధ్యం ఉంటున్నది ప్లేస్. ఆ తర్వాత ఇంకొంచెం 3-2 ఈవెన్ దేవరకొండ అంటే ఇంకా డీప్ నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. సో కనబడుతున్నది. మోత్కూరు 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. పోచంపల్లి 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ. పోచంపల్లి భువనగిరి కాన్స్టిట్యున్సీ. యాదగిరిగుట్టలో 5 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. సో నల్గొండలో కూడా కొంత బీజేపీ 1-2 చోట్ల. భువనగిరి పార్లమెంట్, ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ కి వస్తే మీరు చూసినట్టయితే చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ అకౌంట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు మీరు చెప్తున్న యాదగిరిగుట్ట గానీ, లేకుంటే భువనగిరి గానీ, లేకుంటే చౌటుప్పల్ గానీ, చండూరు గానీ, దేవరకొండ గానీ, మోత్కుపల్లి ఇలాంటి ప్లేసెస్ లో ఇంతకు ముందు అంటే మొన్నటిసారి కాకుండా ఇంతకు ముందు సర్పంచ్ ఎన్నికలలో గెలవడము అట్లా అలవాటు ఉన్న ప్లేసే అది. అక్కడ లీడర్షిప్, ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉన్న ప్లేస్. అయితే నేను ఆశ్చర్యపోతున్నది ఎక్కువ ఏంటంటే డీప్ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రాతినిధ్యం కనబడుతున్నది. ఆ తర్వాత సరే మహబూబ్ నగర్ లో నారాయణపేట ఆల్రెడీ అద్భుతంగా గెలిచింది. నారాయణపేట నల్గొండ కంప్లీట్ చేద్దాం. ఓవరాల్ గా నల్గొండలో తిరుమలగిరి ఒకటి మనకు కనిపిస్తోంది. మిర్యాలగూడ, సూర్యాపేట మీద బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంది. ఇంకెక్కడైనా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుండే అవకాశం ఉందా జానయ్య? ప్రస్తుతం అయితే తిరుమలగిరి ఒకటి తప్ప మిగతా అన్ని చోట్ల కూడా, ఒక మిర్యాలగూడ, సూర్యాపేట ఈ 2 మున్సిపాలిటీలో మాత్రం కొంత హోరాహోరీగా సాగుతున్నప్పటికీ కోదాడలో కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానంలో గెలుస్తూ వస్తున్న ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇటు హుజూర్ నగర్ ఆల్రెడీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, నేరేడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చిట్యాల, చండూరు, దేవరకొండ ఇవి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మిర్యాలగూడ అలాగే సూర్యాపేటకు సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ కు ఒకటి పైచేయిగా నడుస్తున్నప్పటికీ అక్కడ మిర్యాలగూడలో 48 వార్డులు, సూర్యాపేటలో 48 వార్డులు. ఇవి మొత్తం రిజల్ట్ వచ్చేసరికి మాత్రం ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. మరోవైపు చౌటుప్పల్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో 3 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కూడా 1 స్థానంలో గెలుస్తుంది అనేది కూడా అంచనా వేసిన పరిస్థితుల్లో 2వ స్థానం కూడా బీజేపీ గెలవడం కొంత అక్కడ కాంగ్రెస్ కి ఆధిక్యం లభిస్తుందా లేదా అనేది కూడా కొంత అయితే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు ఒకసారి మళ్ళీ అప్డేట్ గనుక చూస్తే గనక మంత్రుల ప్రభంజనం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మెదక్, మహబూబ్ నగర్, తర్వాత వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ లో కొంత డిఫరెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఖమ్మం, నల్గొండలో అధికార పార్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మనకు కనిపిస్తుంది. వరంగల్లో కూడా బీఆర్ఎస్ మంచి రిజల్ట్స్ సాధిస్తుంది. మహబూబ్ నగర్ డిఫరెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఆశించిన విధంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆశించిన విధంగా రిజల్ట్ అయితే లేదు. నారాయణపేటలో బీజేపీ ముందంజలో ఉంది. నారాయణపేట మున్సిపాలిటీ అమర్ గారు లాస్ట్ టైం బీజేపీకేనా? లేదు, లాస్ట్ టైం ఓన్లీ మక్తలే కాకపోతే లాస్ట్ టైం కూడా కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచారు. నారాయణపేటలో ఇప్పటి వరకు ఉన్న దానిలో 5 బీజేపీ, 1 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్లు. టోటల్ 24 ఉన్నాయి. చూద్దాం, అంటే 13 రావాలి. వస్తాయా? 13 వస్తాయి. అక్కడ 15 దాకా వస్తాయి. అక్కడ బీజేపీకి ఏంటంటే మొదటి నుంచి ప్రభావం ఉన్న ప్లేస్, ప్లస్ ఈసారి
లోకల్ ఎంపీ అరుణ గారు, తర్వాత అట్లాగే ఈ ఇన్సిడెంట్ జరగడం రామచంద్రరావు గారు అందరు కాన్సన్ట్రేట్ చేశారు. సో మక్తల్ గానీ నారాయణపేట గానీ మొదటి నుంచి స్ట్రాంగ్ ఉన్న ప్లేసెస్. అయితే అదే ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ఉన్న 3 అసెంబ్లీలు, నారాయణపేట, ఆ తర్వాత గద్వాల్ అసెంబ్లీలో ఉన్న గద్వాల్ మున్సిపాలిటీ, ఇవన్నీ ప్లేసెస్ లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. ఓకే ఓకే యా. సో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్. అది